సో వివిధ సమస్యల మీద తమ డిమాండ్ నెరవేర్చాలని డిమాండ్తోని తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంది. మనం చూడొచ్చటు మనకు వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. నారాయణపేట జిల్లా సార్ మాది నారాయణపేట జిల్లా నుండి వస్తున్నాం మేము. మీ డిమాండ్ ఏంటి? పెండింగ్ లో ఉన్న ఆర్డీఆర్ వెంబడే ప్రకటించాలి, జీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ప్రకటించాలి, పిఎస్ ని వెంటనే ప్రభుత్వం ప్రకటించాలని కోరుతున్నాం. ఏ జిల్లా నుంచి వస్తారు? ఎంతమంది వచ్చారు? నారాయణపేట జిల్లాకి వెళ్ళి వచ్చాం సార్. మేమందరం కూడా గత అధికారానికి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంచినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు వెంటనే ప్రకటించాలని కోరుతూ, అదేవిధంగా పిఆర్సీ గడువు పూర్తయి కనీసం 3 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా నేటికి కూడా పిఆర్సీ ప్రకటించకపోవడం అనేది ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్రంగా ఆర్థికమైన నష్టం చేస్తుంది. అంతేకాకుండా మా లాంటి నారాయణపేట లాంటి జిల్లా లోపల ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా 317 ఎఫెక్ట్ వల్ల చాలా మంది ఉపాధ్యాయులు వేరే జిల్లాలకు వెళ్లడం మూలంగా ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ ఉండడం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపడిపోతుంది. కాబట్టి తక్షణమే ఉపాధ్యాయ సమస్యలు ఉన్నట్టు ఏవైతే ఉన్నో పరిష్కరించాలని మా నారాయణపేటకి వివిధ ప్రకటించాల్సిన సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నారాయణపేట జిల్లా నుండి వస్తున్నాము. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో ప్రభుత్వ విద్యారంగ సమస్యలు తీరుస్తారని చెప్పి 100 రోజులు దాటిపోయినప్పటికీ ఇప్పటి వరకు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. తర్వాత పిఆర్సీ కూడా పీరియడ్ దాటి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ప్రకటించలేదు. కాబట్టి క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు కూడా చాలా మంది తీవ్రంగా నష్టపోతున్నారు. పెండింగ్ బిల్స్ విషయంలో కానివ్వండి, మెడికల్ బిల్స్ విషయంలో కానివ్వండి, అందరూ కూడా తీవ్ర నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలు తీర్చాలని మేము తపస్సు పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తపస్, జై జై. ఏం పేరు సార్ మీ పేరు? సార్ నా పేరు నగేష్ సార్. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాము. సో ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడి సుమారు 3 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను అమలు చేయడంలో చాలా వెనకడుగు వేయడం జరిగింది. సో ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియదు. సో ఉద్యోగులు అందరు హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారు, కానీ ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నవి. అందులో ముఖ్యంగా ఏంటంటే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఉద్యోగికి వాళ్ళ హక్కుగా రావాల్సినటువంటి పిఆర్సీ అనేది ఒకటి ఉంటుంది. పిఆర్సీ అమలు చేస్తామని వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పిఆర్సీ గడువు ముగిసింది, కానీ పిఆర్సీ ఇంతవరకు కూడా అమలు చేయడం లేదు. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వం డిఏ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డిఏ కూడా ఇవ్వలేదు. సుమారు 6 డిఏలు ఇంతవరకు పెండింగ్గా ఉన్నాయి. కాబట్టి మార్కెట్లో ధరలకు అనుగుణంగా ఉద్యోగి యొక్క హక్కుగా పొందాల్సినటువంటి డిఏ ఇంతవరకు రాలేదు. డియర్నెస్ అలవెన్స్ అంటారు. సో డియర్నెస్ అలవెన్స్ కూడా ఇంతవరకు 6 డిఏలు అన్నప్పుడు సుమారు 3 సంవత్సరాల నుంచి డిఏ పెండింగ్ ఉంది. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులు అనగా కాంట్రిబ్యూటర్ పెన్షన్ అనేది ఒకటి అమలు చేస్తూ ఉన్నది. దీని బదులుగా మేము కోరేది ఏంటంటే, ఓపీఎస్ అమలు చేయాలి. ఒక ఉద్యోగి సుమారు 30 సంవత్సరాలు తను పని చేసిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత తనకు రావాల్సినటువంటి పెన్షన్ రావడం లేదు. కానీ ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, కేవలం ఒక్కసారి లేదా ఒక నెల రోజులు ఒక ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా అతనికి పెన్షన్ ఉన్నది. కాబట్టి అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధి ఎన్నిసార్లు అతన్ని ఎన్నుకుంటే అన్నిసార్లు పెన్షన్ వస్తుంది. కానీ 30 ఏళ్ళు పనిచేసినటువంటి ఒక ఉద్యోగికి సిపిఎస్ అనేది లేదు. సో గతంలో వీళ్ళు ఏం చెప్పిందంటే, ప్రభుత్వం రాకన్నా ముందు మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ని అమలు చేస్తామని చెప్పిండ్రు. అది జరగలేదు. పిఆర్సీ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ప్రతి ఉద్యోగి చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఒక ఉద్యోగి ఈరోజు రోడ్డు పైనకి రావడం అనేది అంత మంచిది కాదు. ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో ఉండాలి. విద్యార్థులు చక్కగా చదువుకోవాలంటే ఆర్థికమైనటువంటి సమస్య లేకపోతే, ఎప్పుడైతే ఒక ఉద్యోగి సంతోషంగా ఉంటాడో అప్పుడు మాత్రమే చాలా సక్రమంగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం అనేది దీనిపైన ఆలోచన చేయాలి. ఇంతమంది రోడ్డు పైనకి రావడం సరైన విధానం కాదు. కాబట్టి మీరు ఉన్నటువంటి డిమాండ్లను, మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చండి. మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మాకు హక్కుగా రావాల్సింది ఇవ్వండి. మాకు స్పెషల్గా ఇంక్రిమెంట్స్ ఇవ్వడం అని చెప్పడం లేదు. స్పెషల్ ప్రోగ్రామ్స్ మేము తీసుకురామని చెప్పడం లేదు. కానీ ఈ మధ్యలో మనం కొన్ని స్టేట్మెంట్లు చూస్తుందంటే, ఉపాధ్యాయులకు భోజనం పెడతామని చెప్తున్నారు. మీ భోజనం మాకేం అవసరం లేదు. మాకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపించండి. మా భోజనం మేము చేస్తాము. కావాలంటే ఏమంటారు వాళ్ళు, పాఠశాలలో విద్యార్థులకు సంఖ్య పెంచాలంటే భోజనం పెట్టాలి. ఆ భోజనం ఉపాధ్యాయులు తింటేనంటే విద్యార్థులు కూడా మంచి భోజనం తింటారనే ఆలోచన చేస్తున్నారు. కానీ ఇది కాదు. విద్యార్థులు నాణ్యమైనటువంటి భోజనము చేయాలంటే అక్కడ కావాల్సినటువంటి ధరలు పెంచండి. ఎగ్గు ఛార్జ్ పెంచండి, మెస్ ధరలు పెంచండి, అక్కడ పనిచేసే వాళ్ళ జీతాలు పెంచండి. కానీ మీరు ఉపాధ్యాయులు తింటున్నంటే విద్యార్థుల యొక్క భోజనం చక్కగా అవుతుంది అనేది సరైన విషయం కాదు అని తెలియజేస్తూ, మా సమస్యలన్నింటినీ ఎంబడి పరిష్కరించాలని మేము ఆల్రెడీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము మండల స్థాయి, జిల్లా స్థాయిలో మేము ధర్నాను కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు
రాష్ట్రానికి రావడం జరిగింది. కాబట్టి మా డిమాండ్లన్నీ పరిష్కరించండి. మేము ఎప్పటికీ ప్రభుత్వానికి మేము అనుకూలంగానే ఉంటాము. మేము శాంతియుతంగా చేస్తున్న ధర్నా కాబట్టి మా సమస్యల్ని పరిష్కరించాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై తపస్. నా పేరు లక్ష్మణ్, నారాయణపేట్ మండల్ నుండి గౌరవాధ్యక్షుని. అయితే ఈరోజు రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అనేక సమస్యలు పాఠశాలల లోపల మీ సమస్యలు అడగొద్దు అని అంటున్నాడు. కానీ మా సమస్యలతో పాటుగా పాఠశాలల లోపల నారాయణపేట జిల్లా లోపలనే రాష్ట్ర మొత్తం లోపల తీసుకున్నట్లయితే వాలంటీర్లు నియమించలేదు ఇంతవరకు కూడా. చాలా వెనుకబడినటువంటి నారాయణపేట జిల్లా లోపల వాలంటీర్లు లేకపోవడం వల్ల అక్కడ దాదాపుగా 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి విద్యా వాలంటీర్లు లేకపోవడం వల్ల విద్యార్థులు కూడా చాలా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దానితో పాటుగా అనేక సమస్యలు పాఠశాలల లోపల ఉన్నాయి. మరి ఆ సమస్యలంతా కూడా తీర్చాలని చెప్పి మా డిమాండ్లు మరి అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను తెస్తామంటని చెప్పి కూడా మేనిఫెస్టోలో వివరించడం అనేది జరిగింది. అది కూడా ఇంతవరకు ఎలాంటి 2 సంవత్సరాలు అయిపోతుంది, మరి ఎలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. మరి అదేవిధంగా పిఆర్సీ ఇస్తామంటని చెప్పి అది కూడా ప్రకటించకపోవడం, మరి అదేవిధంగా ఇంకా డిఏలు ఏదైతే 6 పెండింగ్స్ ఉన్నాయో మరి సిపిఎస్ వాళ్ళకు ఏరియల్స్ కూడా ఇంతవరకు కూడా అమలు రావడం అనేది లేదు. కాబట్టి ఇవన్నీ డిమాండ్లు తీర్చాలంటని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర స్థాయి లోపల పెద్ద మొత్తం లోపల మన నారాయణపేట జిల్లా నుండి రావడం జరిగింది. కాబట్టి జై టపాస్, జై తెలంగాణ, జై భారత్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ధర్నాకి? రోజు మాది నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో పనిచేస్తున్నాము. ఈరోజు ధర్నా కార్యక్రమంలో అనేక సమస్యలు విద్యారంగం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నాము. చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్యల పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా మా జిల్లాలో 317 వచ్చిన తర్వాత మా జిల్లా నుంచి ఇతర జిల్లాలకు పోవడమే ఉంది. ఉపాధ్యాయుల ఖాళీలు చాలా ఉండి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక స్కూల్లో టీచరు 1-2 ఉన్న సందర్భంలో సెలవు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేనంత ఖాళీలు ఉన్నాయి. మా జిల్లా టీచర్ల పోస్టులు రేషనలైజేషన్ పేరుతోన ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి అటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి ఈరోజు తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఈరోజు వచ్చాము. అదేవిధంగా సెంట్రల్ మెమో 2003 కన్నా ముందు నియమితైన ఉపాధ్యాయులకు సెంట్రల్ మెమో ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రీసెంట్గా 2003 ఉపాధ్యాయులకు సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి మారింది. కానీ ఒకే రాష్ట్రము, కానీ అక్కడ పనిచేస్తున్న మాతో పాటు సెలెక్ట్ అయిన టీచర్ ఏమో పాత పెన్షన్ పద్ధతిలోకి మారాడు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఇంకా అదేవిధంగా సిపిఎస్ పరిధిలోనే ఉంటున్నాడు. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగస్తులకు 75 ఇన్స్టాల్మెంట్లు డిఏ ఏరియర్స్ వచ్చినప్పుడల్లా ఇంతమల్ గతంలో ఎప్పటిది ఏరియర్ బిల్లు ఒకేసారి వచ్చేది, అట్లా కాకుండా విడతల వారీగా చేయడం వల్ల ప్రతి సిపిఎస్ ఉద్యోగి ఇన్స్టాల్మెంట్ల వారీగా లక్షల రూపాయల్లో నష్టపోతున్నాడు. ఇటువంటి అనేక సమస్యలు విద్యారంగానికి కానీ ఉపాధ్యాయులకు కానీ పెండింగ్లో ఉన్న సమస్యలను సాధించడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ధర్నా వేదికకు వచ్చినాం. అందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఉపాధ్యాయుల సమస్యలను విద్యారంగ సమస్యలను తీర్చిదిద్ది ప్రభుత్వ పాఠశాలను కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎంతమంది వచ్చారు? బస్సు కట్టుకొని వచ్చినారు. మేము 85 మంది వచ్చాము. ఒక బస్సులో 60 మంది, కార్లలో ఒక 25 మంది వచ్చాము. సో ఏంటి సార్ మీ డిమాండ్లు ఏంటి? ప్రధానంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒకవైపు సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల సమస్యల మీద పోరాడాలి, మీ సమస్యలు మాకు ఇచ్చిపెట్టండి అని కామెంట్ చేశారు. మీరేమో ఇంతమంది ఇందిరాభారత్ దగ్గర మహాధర్నాకి ఎందుకు వచ్చారు? ప్రభుత్వము మాకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏవైతేనాయో అవి అమలుపరచకపోవడం కాకుండా మళ్ళీ ఉపాధ్యాయులనే బాధ్యులుగా చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం లోపల మరి ప్రభుత్వాన్ని మేలుకొల్పాలి, లేకపోతే మొద్దు నిద్ర నుంచి బయట తీసుకురావడం ఉద్దేశంతో ఈ ధర్నాను చేపట్టడం జరిగింది. ఈనాడు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఈ స్థాయిలో ధర్నా జరుగుతుందంటే ఇది ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించి విద్యారంగాన్ని అభివృద్ధి పథంలో నడపాలి బాధ్యత ముఖ్యమంత్రి గారి వద్ద ఉన్నది. తను ఎంతో ప్రత్యేక శ్రద్ధతో విద్యాశాఖను తన వద్దనే ఉంచుకొని అభివృద్ధి చేస్తామని చెప్పి మాటలతో కేవలం గారడి మాటలతోనే ఆ సందర్భం వచ్చినప్పుడల్లా విద్యారంగంలో పనిచేసిన ఉపాధ్యాయుల పట్ల అవమానపడేటువంటి మాటలు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను అవమానపరుస్తున్నాడు. ఒక రకంగా 6 డిఏలు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి.
ఒక మాట అంటారు ఏమంటే విద్యార్థుల కోసం కాదు, విద్యార్థుల కోసం కూడా మేము పోరాడుతున్నాము. విద్యార్థి యొక్క భవిష్యత్తు కొరకే పోరాడుతున్నాము. విద్యార్థి భవిష్యత్తు బాగుండాలంటే ఉపాధ్యాయులు కూడా సంతోషకరమైన వాతావరణంలోనే విద్య నేర్పాల్సి వస్తున్నది. కాబట్టి ఈ విద్యారంగంలో ఉన్న పేరుకుపోయిన సమస్యలన్నిటి కూడా వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. మీరు మండల స్థాయిలో అయిపోయింది, జిల్లా స్థాయిలో అయిపోయింది, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ధర్నా చేస్తా ఉన్నారు. ఆ తర్వాత కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? దీంతో ప్రభుత్వం స్పందిస్తుందని మీకు నమ్మకం ఉందా? మేము గతంలో కూడా ఆకస్మికంగా మేము మెరుపుదాడులు కూడా చేశాము. ప్రభుత్వము తప్పకుండా ఈ సమస్యని పరిష్కరించేంత వరకు, స్పందించే వరకు మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికైనా మేల్కొంటుందని మేము భావిస్తున్నాము. మరొక ధర్నాకు అవకాశం ఇవ్వకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాము. ఈ రకంగా విద్యారంగం కూడా చిన్నభిన్నం కాకుండా కాపాడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ స్థాయిలో మేము రావడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు తన వద్ద ఇష్టంతో ఉంచుకున్న విద్యాశాఖ మీద ప్రేమతో, తన గౌరవంతో ఆ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అప్పుడే ఆ విద్యాశాఖ తన వద్ద ఉంచుకున్న తన గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు 30కి 40 50కి పైగా సంఘాలు ఉన్నాయి. ఓన్లీ తపస్ మాత్రమే ఎందుకు ఈ ఉపాధ్యాయుల సమస్యల మీద రోజు ధర్నా చౌక్ లో ఇందిరా పార్క్ లో ధర్నా చేపట్టింది? మిగతా వాళ్ళకి సమస్యలు లేవా? మీకు మాత్రమే సమస్యలు లేవా? తపస్సు అనేటువంటిది కేవలం ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి ముందంజలో ఉంది. ఎలాంటి రూపాయికార ఒప్పందం లేకుండా ప్రభుత్వంతో ధీటుగా ముందుండి పోరాడే సంఘం మాది. కాబట్టి ప్రభుత్వం వెంటనే తిరిగి వచ్చి RDAలు అదేవిధంగా PRCని వెంటనే ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. 2003 ఉపాధ్యాయులకు పెన్షన్ ఇస్తామని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా గత సంవత్సరం ఇచ్చింది 2025లో ఇప్పటికి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఉపాధ్యాయులు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారు. CPSను రద్దు వెంటనే చేయాలి. అదేవిధంగా 2003 DSC వాళ్ళకి పాత పెన్షన్ అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు జీతము తప్ప ఎలాంటి పెండింగ్ మాకు వచ్చేటి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఎలక్షన్లో ఆయన అధికారంలోకి రావడానికి ఏది పడితే అది మాకు మేనిఫెస్టోలో పెట్టుకొని ఇప్పుడు ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. మేము పాఠశాలలో మేము విద్యాబోధన చేయవలసిన వాళ్ళం రోడ్డుకి ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే మేము ఈ ధర్నాకు అందరం హాజరైంది. సార్, ఇప్పుడు 317 జీవో మొట్టమొదటిసారి ఉద్యమం మొదలుపెట్టింది మీ సంఘం అని మీరు గర్వంగా చెప్పుకుంటారు. ఆ సమస్య ఇప్పటి వరకు ఉంది, ఇంకెంతకాలం కొనసాగుతుంది? వాస్తవంగా 317 అనేది స్థానికతను కోల్పోయినటువంటి ఉపాధ్యాయుల యొక్క ఆవేదన. ఈ ఆవేదనని తీర్చడానికి ఈ ప్రభుత్వం మరి తప్పనిసరిగా మేము 317 వాళ్ళకి మేము స్థానిక జిల్లాలకు పంపిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు. కానీ వారిని ఇప్పటికీ కూడా స్థానిక జిల్లాలకు పంపించకుండా తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వానికి 317 జీవో వల్ల నష్టపోయినటువంటి వాళ్ళ ఉసురు తగిలి ఏ విధంగా అయితే ఇంటికి వెళ్ళిందో అదే విధమైనటువంటి గతి ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది. 317 వారిని స్థానిక జిల్లాలకు పంపించకపోతే. అట్లనే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక అంశాలు కనుక మనం చూస్తే DSC 2008 వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కానీ వాళ్ళకి మాత్రం తాత్కాలికమైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఇటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం కాదు వాళ్ళు ఆశించింది. కోర్టు వారికి రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వమని చెప్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లనే DSC 2003 సంబంధించినటువంటి వాళ్ళకి OPS విధానాన్ని అమలు చేయాలని చెప్పి కోర్టు తీర్పిచ్చినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుకొని కూడా దాని మీద SLP వేయడం జరిగింది. ఈ విధంగా ఉపాధ్యాయులపై నిర్లక్ష్యపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తగు రీతిలో మరి కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో తపస్ ఈ రోజున ఈ మహాధర్నానికి పిలుపునివ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం సకాలంలో తక్షణమే స్పందించకపోతే గత ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి గతి పట్టిందో తప్పకుండా ఈ ప్రభుత్వానికి కూడా అదే విధమైనటువంటి గుణపాఠం జరుగుతుందని చెప్పి ఈ ధర్నా సాక్షిగా మేము తెలియజేస్తున్నాం. జై తపస్, జై జై తపస్, జై తపస్.